అందరికీ నమస్కారం. సంసార సాగరంలో మునిగిపోతున్న మనిషిని రక్షించడానికి దైవానుగ్రహం అనేది చాలా అవసరం. ఈ సత్యాన్ని నిరూపించిన మహత్తర కథ గజేంద్ర మోక్షం. నమ్మకంతో భక్తితో దేవుడిని పిలిస్తే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. ఈరోజు మనం విన్నపం మరియు కృపకు మేలవింపు అయిన గజేంద్ర మోక్షం కథను తెలుసుకుందాం. సముద్రపుత్రుడు ఇంద్రద్యుమ్నుడు సతీ చరిత్రుడిగా ప్రసిద్ధుడు. కానీ అతని గర్వం దేవతలకే సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఒకరోజు ఋషి అగస్త్యుడు అతని సభలోకి ప్రవేశించినప్పుడు రాజు సిగ్గు లేకుండా అవమానించాడు. అగస్త్యుడి కోపంతో శాపం ఇచ్చాడు. నువ్వు మానవ స్వభావం కోల్పోయి హస్తి రూపంలో జన్మిస్తావు. అలా ఆ శాపం వల్ల రాజు అరణ్యంలో గజరాజుగా జన్మించాడు. వనంలో అతను సహజ జీవితం గడుపుతూ నదుల ఒడ్డున స్వేచ్ఛగా సంచరించేవాడు. అయినా అతని హృదయం మానవ స్పృహతో నిండి ఉండేది. దైవభక్తి ఇంకా అలానే ఉండేది. ఒకరోజు గజేంద్రుడు తన హృదయం నిమ్మలంగా ఉండేందుకు గంగ నదిలోకి వెళ్ళాడు. అక్కడ అతను చల్లని నీటిలో స్నానం చేస్తూ తన పాదాలతో నీటిని ఆడించాడు. కానీ అప్పుడు ప్రమాదం ఎదురైంది. ఒక పెద్ద మొసలి ఆకస్మికంగా అతని కాలిని పట్టుకుంది. గజేంద్రుడు మొసలితో పోరాడాడు. కానీ ఎంత పోరాడినా అతని శక్తి తగ్గిపోయింది. తన శక్తి కోల్పోయినప్పుడు గజేంద్రుడు దేవుణ్ణి జ్ఞప్తి చేసుకున్నాడు. ఆకాశం వైపు తొండం ఎత్తి ఇలా ప్రార్థించాడు, హే నారాయణ, నన్ను రక్షించు. గజేంద్రుడి ఆ ప్రార్థన ఆకాశాన్ని తాకింది. శ్రీ మహావిష్ణువు తక్షణమే గరుడ వాహనంపై గజేంద్రుని రక్షించడానికి పయనమయ్యాడు. ఆ సమయంలో పరమశక్తితో వెలుగులు విరజిమ్ముతూ భగవంతుడు భూమిపైకి వచ్చాడు. ఆయన చక్రాయుధంతో మొసలిని చంపి గజేంద్రుడికి మోక్షం ప్రసాదించాడు. మహావిష్ణువు గజేంద్రుడిని చూసి ఇలా అన్నాడు, నీ భక్తి నిష్కపటమైనది. నీ పూర్వజన్మ గుణాలను మరిచిపోయి నిన్ను రక్షించాను. ఇంద్రద్యుమ్నుడు తన శాపం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందాడు. మన మనసు శుద్ధమైన భక్తితో దేవుణ్ణి పిలిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. ఈ కథ మనకు భక్తి, విశ్వాసం, ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. గజేంద్ర మోక్షం మన జీవితానికి మార్గదర్శకమైన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.